రాజశేఖరం గారు ఎన్డీఏ కూటమి తప్పకుండా అవకాశం. ముఖ్యమంత్రి గారు బలపరిచినటువంటి ప్రారంభ రాజశేఖర్ గారికి మొదటి ఓటు ప్రాధాన్యత. ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలకు కలిసి కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారు నియమించారు. మొదటి ప్రాధాన్యత వద్ద పేరాబత్తుల రాజశేఖర్ గారు వేసి అక్కడ విజయం. పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఒక అవకాశం ఇవ్వండి. ఎన్డీఏ కూటమి మర్చిపోకండి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మనకి పార్లమెంట్ సభ్యులైనటువంటి పురంధేశ్వరి గారు బలపరిచినటువంటి కూటమి తరఫున బలపరిచినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత. జనతా పార్టీ బలపరిచినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారు ఉన్నాడు. వారికి మొదటి ప్రాధాన్యత ఓటుని పేరాబత్తుల రాజశేఖర్ గారి పేరు ఎదురుగా ఒకటేనే అంకి వేసి వారిని అఖండ మెజారిటీతో గెలిపించడం కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం గారిని అయితే నిలబెట్టడం జరిగింది. మీరందరూ తప్పకుండా అవకాశం ఇస్తే ఫ్యూచర్లో మన భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడుదాకా మీరు అందరూ పెద్ద మనసు చేసుకుని ఎన్డీఏ కూటమి మీరందరూ కూడా సపోర్ట్ చేసి స్థాయిలో అయితే గెలిపించడం జరిగింది. అదేవిధంగా పేరాబత్తుల రాజశేఖరం గారికి కూడా మీరందరూ కూడా మంచి మనసులో ఒక అవకాశం ఇస్తే ఆయన కూడా మాకులాగే నెగ్గుతారు. అదేవిధంగా డెవలప్మెంట్ అనేది మనం ఇంకొక 6 నెలల్లో మే నుంచి అయితే చూడగలుగుతాం. మీరందరూ కూడా సహాయం చేసి మాకు సపోర్ట్గా ఉంటే మీ అందరికీ కూడా ఈ రాజనగరం నియోజకవర్గంలో టీచర్స్ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే పాఠశాలలు అభివృద్ధి జరుగుతుంది. ఏ విషయమైనా కూడా మాతో చెప్తే మేము మీకు ఎలాంటి సహకారాలు కావాలన్నా గవర్నమెంట్ తరఫున ప్రతిదీ కూడా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మేమైతే సహాయం చేయగలిగి మేము చేయించే కార్యక్రమాలు కూడా మీ అందరూ కూడా తోడుగా ఉంటే మంచి మంచి కార్యక్రమాలు విషయంలో కూడా మనం అందరూ చేసుకోవడానికి అవకాశం